2011 2012లో ఒకరోజు అంటే 14 ఇయర్స్ బ్యాక్ మేబీ ఒకరోజు మార్నింగ్ లేచి స్ట్రైట్ అవే idlebrain.com అని కొట్టేటోడిని. అది అప్పటికే 6 months 8 months నుంచి అదే హ్యాబిట్ అనమాట. పొద్దున్న లేవడం idlebrain.com అని కొట్టి అందులో ఏదైనా కాస్టింగ్ కాల్ ఉందా అని చూడడం. ఆ టైంలో ఇంత ఇంటర్నెట్ సోషల్ మీడియా ఇన్ని ఛానల్స్ లేవు. అది ఒక్కటి ఉంటుండే మా యాక్టర్స్కి. నాకు ఇంకా క్లియర్గా గుర్తుంది. ఆ రోజు మార్నింగ్ ఇట్లా ఓపెన్ చేయగానే శేఖర్ కమల గారిది లైఫ్ ఇస్ బ్యూటిఫుల్ అనే సినిమాకి 3 హీరోలు 3 హీరోయిన్లకి కాస్టింగ్ కాల్ పెట్టినరు. వొడాఫోన్ కంపెనీతో శేఖర్ గారు ప్రెస్ మీట్ పెట్టినరు. ఆ రోజు మొత్తం అంటే హ్యాపీ డేస్ తర్వాత హ్యాపీ డేస్ చేసేటప్పుడు నేను ఇంకా ఇంటర్మీడియట్ డిగ్రీ ఫస్ట్ ఇయర్లో ఉండే. అప్పుడు మరీ చిన్నగా ఉండే. అప్పటికి యాక్టర్ అవ్వాలని కోరిక కూడా లేకుండే. కానీ ఈ టైంకి నా డిగ్రీ అయిపోయి యాక్టర్ అవుదామని ఒక 1 year ప్రయత్నాలు చేస్తున్న టైంకి ప్రతిరోజు పొద్దున్న లేసి ఓ వెబ్సైట్ కొడుతుండగా ఆ రోజు శేఖర్ కమల గారి కాస్టింగ్ కాల్ చూస్తే నాకు ఎలా అనిపించిందో ఈ రోజు వరకు గుర్తుంది. ఆ కాస్టింగ్ కాల్కి అప్లై చేయడము, ఆ ఆడిషన్లకు వెళ్ళడము 6 నెలలు పట్టింది. ప్రతిరోజు టెన్షనే, ఈరోజు అవుతుందా కాదా, ఈ సినిమా దొరుకుతుందా లేదా. కానీ ఆ టెన్షన్ కూడా ఒక తృప్తి అనమాట. అంటే ఇట్ గేవ్ యూ అ రీజన్. రోజు పొద్దున్న లేవడానికి ఒక రీజన్, ఎదురు చూడడానికి ఒక రీజన్. ఆ టెన్షన్ కూడా ఈజ్ బెటర్ దెన్ నాట్ హ్యావింగ్ ఎనీ ఆప్షన్. అంటే ఆ ముందు 7 నెలలు 1 year ఆప్షన్ కూడా లేనప్పుడు ఎట్లుండేనో నాకు తెలుసు. ఈ 6 నెలలు ఈ ఛాన్స్ దొరుకుతుందా లేదా అని తెలియదు. కానీ మనం ప్రయత్నం చేయొచ్చురా, ఓ ఆపర్చునిటీ ఉందిరా, ఓ ప్లాట్ఫామ్ ఉందిరా, ఆఫీస్కి వెళ్తున్నాం, మా అసిస్టెంట్ డైరెక్టర్లకు కాల్ చేస్తున్నాం, అన్న ఏమైంది, మళ్ళీ ఎప్పుడు పిలుస్తారో ఎప్పుడు తెలుస్తుందని. 60,000 అప్లికేషన్స్ వచ్చిండే ఆ సినిమాకి. 11 మంది మమ్మల్ని సెలెక్ట్ చేసిండ్రు. 3 అమ్మాయిలు 3 అబ్బాయిలు. ఆపోజిట్ బ్యాచ్లో నేను, నవీన్ పోలిశెట్టి, ఒక బ్యాచ్ ఆఫ్ అస్. ఆ సినిమా in a small way played a big role in our lives. I know how important an opportunity is. Dil Raju garu ila Dil Raju Dreams and launch చేస్తున్నా అని చెప్పినప్పుడు ఆయనకి ఎందుకు చేయాలనిపించిందో